నాకు ఆకలిగా లేదు, మీరు ఫోన్ చేయండి. అబ్బే భోజనం మానకూడదు, అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. అవును గురు, జీవాత్మ పరమాత్మ దేహాత్మ అన్నిటికీ కాస్త ఆహారం పడవలసిందే. నువ్వు వేదాంతంలో దిగేవే. వేదాంతంలో పుట్టాం, వేదాంతంలో పెరిగాం, వేదాంతంలోనే చస్తాం. చాలు చాలు, వేదాంతాలు ఎందుకు తెస్తావు? ముందు నెయ్యండి. చూడండి ఇవాళ వంట ఎలా ఉందో. చూడటానికి బాగానే ఉంది. నలభీం పాకం తిన్నారంటే జన్మలో మర్చిపోరు. అదులేండి, ఇది చూడండి. ఏమిటే ఉప్పు తిక్కుపోయింది? నాకే తెలుసు గురు, మీరు చెప్పినట్టు వేసిగా. అసలు మీరు పుస్తకం సరి చూశారు? చూడటం ఏంటి, చదివి చెప్తే. అది తూకం దెబ్బతినుకుంది. మీరు డబ్బు కప్పుతో పడ్డారు. చంపారు. అయితే మీరు తూకం వేసే వంట చేసింది. ఇంట్లో ఇంకేమన్నా కూరగాయలు ఉన్నాయా, లేకపోతే అన్ని ఆఖరి చేశారా? ఉన్నాయండి. అయితే పద, నేను వంట చేస్తాను.